మొన్న అన్నాను కదా నా తరపు నుంచి ఒక 100 మంది వస్తారని. వాళ్ళెవరూ పెళ్ళికి రారు. మీ తరపు నుంచి కూడా ఎవరిని పిలవకండి. మీ దగ్గర ఒక 30,000, నా దగ్గర ఒక 30,000తో పెళ్ళి అయిపోతుంది. అదేం సుబ్బు, పెళ్ళనేది జీవితంలో ఒకేసారి వస్తుందని నువ్వే కదా అన్నావు. అన్నాను. మరింకేంటి? కాదు సుజాత గారు, ఇప్పుడు పెళ్లి కోసం లక్షల లక్షల డబ్బులు ఖర్చు పెట్టే బదులు అదే మనం దాచుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న ఇల్లు కొంటానుకో లేకపోతే పిల్లలు పుడితే వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా. ఏమంటారు? దానికి మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా. అబ్బా సుజాత గారు, మళ్ళీ సంపాదిస్తాంలేండి. ఇప్పుడు పెళ్లి చేసుకునేది ఎవరెవరు? మనమే, అంటే నువ్వు నేను కదా. దానికి ఎవరెవరినో పిలిచి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి తినిపించడం ఇవన్నీ ఎందుకు చెప్పండి? అదేంటి నేనెక్కడన్నాను? నువ్వే కదా మొన్న మా తరపున 100 మంది వస్తారన్నావు. అన్నాను, కానీ నేను రాత్రి ఆలోచించిన తర్వాత నాకు కూడా అర్థమైందండి. సరే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు?